ఆ, చెప్పు. అదే రెండిటికి తేడాలు చాలా చెప్పారు. అంటే గృహస్థాశ్రమంలో మనుషులు స్వార్థంగా తన కోసం తన ఫ్యామిలీ కోసమే పనిచేస్తారు. సన్యాసాశ్రమంలోని మఠాల్లోకి తేడా ఏంటి? నలుగురికి తనకంటూ ఏమీ ఉంచుకోకుండా అందరికీ పంచిపెట్టే విధంగా ఉంటారు. ఈ గృహస్థాశ్రమంలో విషయవాసనలు అవి ఉంటాయి. ఆ ఆ, దైవాసన అంటే ధనం ఎంకరేజ్ కోసం ఆశ చేస్తారు. అది. ఉంటాయని కాదు, ఎంకరేజ్ చేస్తారు తల్లిదండ్రులు, ఏమంటావు? అదే అది సన్యాసాశ్రమంలో వైరాగ్యాన్ని ఎంకరేజ్ తల్లిదండ్రులు చేస్తారు. వైరాగ్యాన్ని ఎంకరేజ్ చేస్తారు. తర్వాత ఇందులో ఇక్కడ ధనం ఏంటంటే సొంతం కోసమే ఖర్చు పెడతారు. అక్కడ ధనాన్ని ఆ నలుగురు కోసం ఖర్చు పెట్టి అన్నదానాలని ఇవన్నీ అన్ని చాలా చేస్తారు. తన గురించి నా ఎప్పుడు ఆలోచించుకోరు. తర్వాత ఇక్కడ తర్వాత ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ఈ వ్యత్యాసాలు చాలా చెప్పి ఆమ్, ఏదైనా జ్ఞానం అనేదే ఇంపార్టెంట్. ఎన్ని శాస్త్రాలు చదివినా ఏది చేసినా సరే, ఎన్ని కర్మలు కాండలు చేసినా సరే, అసలైనది జ్ఞానము. జ్ఞానం ఎవరికున్నదో అతను సన్యాసి అని అక్కడ అదొక పాయింట్ ఆ మధ్యలో చెప్పారు. అది జ్ఞాని అని. జ్ఞానం అంటే నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువు, ఎన్ని పనులు చేయి, నలుగురికి అహంకారం అది వదలాలి. ఇక్కడ జ్ఞానం ఇది అంటే విజ్డమ్. అహంకారం. ఆ తర్వాత ఎందుకంటే జ్ఞానం అంటే అక్యూములేటెడ్ జ్ఞానం విజ్డమ్. కాదు, విజ్డమ్. అవును. అదే అదే అందుకే అన్నారు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా దాని జ్ఞానం రాకపోవచ్చు. జ్ఞానం అనేది ఆ, ఉన్నప్పుడే మాత్రమే అదే ఫ్రీడమ్, మోక్షము, దేవుడికి పరమాత్మకి దగ్గరగా అవుతాము. అదర్వైజ్ ఇవన్నీ డాంబికాలే అని. ఆ తర్వాత ఆ గృహస్థాశ్రమం సన్యాసాశ్రమం నుంచి చాలా తేడాలు ఏవో చెప్పారు. అలా అంటే మొత్తానికి అదే, ఇది స్వార్థపూరితంగా ఉంటుంది, అదేమో నలుగురి కోసం సేవ చేసేటువంటి ఇది ఉంటుంది, తనకంటూ ఏది ఉంచుకోకుండాను. అదే అసలైనటువంటి అది చెప్పు. ఇప్పుడు అలాంటి వాళ్ళు రకరకాల బోల్డ్ అని ఇప్పుడు ఆ సన్యాసుల ఆచరణలో ఉన్న దోషాలను బట్టి గృహస్థులు ఎవరో కొద్ది మంది వల్ల అందరికీ కూడా నిందొస్తుంది అన్నారు. ఆ, అందుకే డౌట్ వస్తుంది అది. ఆ రియల్ గా సన్యాసులు అవునాక అదే అన్నారు కదా. అంటే రియల్ గా ఉన్నప్పుడు ఈ సన్యాసాశ్రమం కాదు, గృహస్థాశ్రమం కాదు, ఎందులో ఉన్నా సరే నువ్వు సన్యాసులుగానే పరిగణించబడతావు. అంటే ఆ తత్వం ఉన్నప్పుడు. తత్వం లేకపోతే నువ్వు బయటికి ఏవో కాషాయ వస్త్రాలు ధరించి నాలుగు మంత్రాలు చెప్పినంత మాత్రాన్న ఆ, నువ్వు సన్యాసి అవ్వవు. లోపట విషయవాసనలు ఉన్నంత వరకును అది చెప్పారు. ఆ విషయవాసనలు అన్నీ అంతరించిపోయినప్పుడు మాత్రమే ఆ తత్వం అనేది అలవడుతుంది. అయినా గృహస్థాశ్రమంలో ఉండి అలా ఉన్న వాళ్ళు చాలా, అంటే అది చాలా కష్టం అని చెప్పారు. ఎందుకంటే పక్కనే అందరితో బంధాలతోటే ఉంటారు. తర్వాత స్త్రీ పురుషులు కూడా ఒకే చోట ఆ, ఉండడం ఇప్పుడు బెటర్ అని ఏంటంటే చెప్పి మన వాళ్ళు ఉండకుండా ఉండడం. ఆ అంటే ఆ సిస్టర్ కదా అని చెప్పి అలాగా వేరేగా ప్రవర్తిస్తారు. అలాంటివి అసలు ఒకప్పుడు సిస్టర్ బ్రదర్ కూడా ఒక బెంచ్ మీద కూడా కూర్చొనిచ్చేవారు కాదు. అలాగే ఆ మదర్ తో కూడా జాగ్రత్తగా ఉండేటట్టు ఉండేవారు. ఈనాడు అలా లేదు. ఎందుకంటే భావమే కదా ఇక్కడ మన ఎందుకంటే అంటే. మనిషికి సహజంగా ఆ, అది మనిషి సహజంగానే ఏంటంటే ఆ జెండర్ డిఫరెన్స్ వల్ల ఆ మోహానికి లోనైపోతారు బాగాను. అది పైకి చెప్పుకుంటారు సిస్టర్ అని బ్రదర్ అని, కానీ లోపట మరో రకమైనటువంటి భావాలు ఉంటాయి. సెక్స్ ప్రకోపనం ఉంటే అందుకే అది వేరే అంటే లింగంతో వీక్నెస్. వేరేగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంటారు. అదే ఆ, ఎందుకంటే బాడీ సహజంగా అది అలా ప్రవర్తిస్తుంది. అందుకే ఒకప్పుడు మన వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా బ్రదర్ సిస్టర్ ని కూడా దూరంగానే ఉంచేవారు. అదే రైట్ నన్ను అడిగితే. అవును. అవును. రాంబుద్రి గారు మీరు మాట్లాడతారా?
రెండో జూమ్ అయ్యేసరికి సూర్యావతి గారు వెళ్ళిపోయారు. నారాయణ రానేలేదు ఇవాళ. డ్యూటీ నమస్తే మేడం, అందరికీ నమస్తే. నమస్కారం. మేడం, అదే మలయాళ స్వాముల వారు ఈ శుష్క వేదాంత తమో భాస్కరంలో ఆ సన్యాస సన్యాసాశ్రమంకు గృహస్థాశ్రమంకు ఉన్న తేడాలు చెప్పుకుంటూ చెప్పారు. ఆ అంటే ఇప్పుడు ఆ ఆధ్యాత్మికంలో స్థిరంగా నిలబడాలి అంటే గృహస్థాశ్రమంలో కష్టము ఆ అని చెప్పేసి, అంటే సన్యాసాశ్రమంలో అయితే అక్కడ నిరంతరంగా ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాలే చర్చ జరుగుతూ ఉంటాయి, సత్సంగాలు జరుగుతూ ఉంటాయి, సద్బోధలు జరుగుతూ ఉంటాయి, సత్పురుషులు ఉంటారు. అక్కడ వాతావరణం జ్ఞానానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ గృహస్థంలో వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. గృహస్థానంలో ఉండేది ప్రతి ఒక్కటి మోహానికి, వ్యామోహానికి, ఇట్లా అన్నిటికీ దారితీస్తుంది. ఇక్కడంతా ఆ, అంటే భోగం గురించే ఉంటుంది. డబ్బు సంపాదన లేకపోతే అన్నిటి గురించి దీంట్లో ఉంటుంది. అక్కడ అట్లా కాదు. అక్కడ మొత్తం పూర్తిగా ఆధ్యాత్మికమే వాతావరణమే ఉంటుంది. అది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానానికి, ఆధ్యాత్మిక బోధకు, ఆధ్యాత్మిక జీవనానికి ఆశ్రమమే, అంటే మఠాలు, సాధు సత్పురుషుల సాంగత్యం చాలా ఉపయోగపడుతుంది. ఇది గృహస్థునికి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ సంసార బాధ్యతలు ఉంటాయి. ఇంకోటి, ఈ సంసారం యొక్క స్థితినే అందరూ బోధిస్తారు. ఏంటంటే అది నేర్చుకో అంటే లౌకిక విద్యలకు సంబంధించిన స్థితే ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ లౌకికమే అతి ముఖ్యమైన విషయంగా జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ అనుకూలత అనేది చాలా తక్కువ స్థాయిలో లౌకికం ఉంటుంది. అంటే ఏంటండి? అందువల్ల లౌకికం అంటే అంటే సంసారానికి సంబంధించిందే చెప్తుంటారు కదా మేడం. ఇక్కడ ఎన్నో రకాలుగా వాడతారండి. లౌకికులు అంటే పెద్ద గడుస్తనంతో బయటికి వేరే ఒక స్వార్థ బుద్ధితో చెప్తున్న వాళ్ళు మాట్లాడడాన్ని, దాన్ని లౌకికం అంటారు కదా. లౌకికులు అంటారు. అంటే దీనికి కూడా ఉపయోగిస్తారు కదా మేడం లౌకికం. అది అది సాంసారిక, అది అంటే లౌక్యము, అది ఇది లౌకికము లౌకికము కదా మేడం. అనగానే మనం లౌక్యం అంటాం కదా. మీకు లౌక్యం ఉండకూడదు అలా. ఆ, అందుకని ఇది సాంసారిక జీవితం ఇది. ఉమ్, ఉమ్. ఆ డిఫరెంట్ చెప్పుకుంటూ వచ్చారు కదా మేడం. అది అంటే అది కరెక్టే అంటే కదా. ఇప్పుడు దాంట్లో అందులో ఈ కాలంలో అసలు అవ్వదు గృహస్థులుగా ఉంటే. అంటే మనస్సు గట్టిగా ఉన్న వాళ్ళు ఎవరో అవును మేడం. కానీ సామాన్యంగా ఆ పిల్లలు వాళ్ళు వాళ్ళ మీద ఆశలు అలాంటి వాటితోటే కానీ దైవమే ముఖ్యం అనేది వాళ్ళు ఉండరు. ఇంకారేదో మాటలకి అప్పుడప్పుడు ఒక ఆలోచన వస్తుంది అంతే. అవును మేడం. పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం అయితే ఉండదు ఇక్కడ. వాతావరణమే కాదు, మానసిక స్థితి ఉండదు. ఏమంటారు? ఇక్కడ వాతావరణం కంటే ముఖ్య స్థితి ఏంటంటే మనస్సు. అవును మేడం. ఆ విషయంలో స్పష్టంగా చెప్పారు. కానీ సన్యాసి అయినా, సంసారి అయినా, సన్యాసి కూడా ఒక తల్లిదండ్రుల జన్మతో నుంచి వచ్చేవాడే కదా. మరి అది అది ఎలాగ మేడం? అంటే అది మానసికంగా స్థితి కదండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే సన్యాసి అన్నది సత్న్యాసం అన్ని వదిలేస్తే కదా. అక్కడ అతని అందరూ అలాంటి జన్మలో వచ్చిన ఎవరు మన శంకరాచార్యులు అలాగే. కానీ
అక్కడ మానసికమైనటువంటి పరిపక్వత వల్ల వాళ్ళకి ఇది ముఖ్యం కాదు, ఇది జగత్తు సత్యం కాదన్నది ఉండిపోతుంది. అది మెయిన్. ఎక్కడ నుంచి బాడీ అంటే ఇప్పుడు జన్మ వస్తేనేంటి, సంస్కారం వల్లనే కదా మేడం బాడీతో ప్రబలంగా సంబంధించింది కాదు, అది శరీరంతో సంబంధించింది కాదు కదండి. త్యాగేనైక అమృతత్వ మానసః అన్నారు. అంటే సంపూర్ణ త్యాగం, సెల్ఫ్ సాక్రిఫైస్ అని రాధాబనియర్ గారు చెప్పినట్టుగా తనని తాను సాక్రిఫైస్ తన సెల్ఫ్ నే సాక్రిఫైస్ చేయాలి. అంటే ఇంకా అది లేనప్పుడు దానికి కావాల్సినవి ఏమి ఉండవు కదా. అవును మేడం. బాడీ ఎక్కడి నుంచి వస్తేనేంటి, బాడీ అందరిది, అందులోంచి వచ్చిన బాడీస్కే ఈ ఆశ్రమ ధర్మాలు కదా. బాడీ ఎక్కడో అసలు నిజం చెప్పాలంటే దేవతలకి ఇంకా కష్టం, మనుషులకే సంభవం, ఈజీ ముక్తి. అందుకే దేవతలు కూడా మనుష్య జన్మ ఎత్తాలంటారు. ఎందుకంటే వైరాగ్యం అంత ఈజీ కాదు అక్కడ. సరే అండి, వచ్చినట్టు. ఓకే మేడం. చెప్పండి రామబుద్ధుడి గారు. అంటే మానవులకి అదే మేడం. సులువు అన్నారు. అంటే దేవతలు సర్వస్వం అని కదా మనుషులు అనుకుంటున్నారు. దేవతలకు కూడా ఆత్మజ్ఞానము లేదా బ్రహ్మజ్ఞానం లేకపోతే, ఆ శక్తి లేకపోతే పనిచేయరు. అందుకని దైవతత్వం. అందుకని త్రిపుర రహస్యంలో దేవతల్లో కూడా ఆత్మశక్తే పనిచేస్తుంది కనుక దాన్ని పట్టుకున్నామంటే దేవతలందరూ అక్కడే ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, దేవతలను పూజించి అంటే ఇప్పుడు ప్రాపంచిక దేవతలకు విషయాలు అడుగుతున్నాం. అంటే వాళ్ళకు ఆత్మజ్ఞానం లేకుంటే ఆ అర్హత ఎలా వస్తుంది మేడం? అంటే మీరు త్రిపుర రహస్యం మర్చిపోయారేమో. ఇప్పుడు బ్రహ్మలోకంలో వాళ్ళకి, వాళ్ళు కూడా ఆ చివరికి బ్రహ్మతో పాటు ముక్తిని పొందుతారు. ముక్తిని పొందిన వాళ్ళే బ్రహ్మలోకంలో, కానీ బ్రహ్మలోకంలో వెళ్ళిన వాళ్ళు వెనక్కి రారన్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చివరికి ముక్తిని పొందుతారు. మిగతా లోకాల్లో వాళ్ళు ముక్తిని పొందరు. స్వర్గంలో దేవతలు ముక్తిని పొందిన వారు కాదు. చెప్పారు బ్రహ్మ విష్ణు మహేష్. అదంతా ఒక వ్యవస్థ అన్నట్టు చెప్పారు అప్పట్లో. అది కరెక్టే మేడం. అందుకని దేవతలకి కూడా ఆ బ్రహ్మజ్ఞానం అంటే లేదా అంటే ఆత్మతత్వం అన్నది లేకపోతే, వాళ్ళ ఆ శక్తి లేకపోతే పని చేయలేరు. అవును మేడం. దేవతలకి వైరాగ్యం చాలా కష్టం, వాళ్ళకి భోగాలు ఎక్కువ ఉంటాయి. మానవులకే వైరాగ్యం సులువు గనక బ్రహ్మజ్ఞానానికి దేవతలు కూడా మానవ జన్మ ఎత్తాలంటారు. మనం ఏమో ఏదో సెలెస్టియల్ బాడీస్ ఏవో వేగంగా ముక్తిని పొందుతారు అనుకోకండి. వాళ్ళు కష్టం, వాళ్ళకి ముక్తి, మనకే సులువు. కానీ పూజల వల్ల ఆత్మజ్ఞానం ఎందుకు రాదంటే, అంటే పూజల్లో ఇప్పుడు దేవతల్ని మనం ప్రసన్నం చేసుకుంటున్నాం. అక్కడ ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది మనకి?
ఇహలోక సౌఖ్యాలు వస్తాయి. ఇహలోకమే నిత్యం కాదు, ఆ సౌఖ్యాలే ముఖ్యమని మనం ప్రతి నిత్యం తప్పిస్తాం. ఉమ్. అంటే ఇక్కడ కూడా సన్యాస ధర్మానికి తీసుకోవడానికి అంటే పూర్వజన్మ సు- సుకృతే కారణమా జన్మ లేకపోతే ఎందుకు పనికిరాదండి? మీరు అస్తమానం పూర్వజన్మ అంటారు అది కదా. అంటే నేనేమంటానంటే, సరే పూర్వజన్మ సంగతి మనకు తెలియదు, ఈ జన్మతోటే మనం అన్ని చేయొచ్చు కదా. తెలియని పూర్వజన్మ సంగతి ఎందుకు మనకి? అంటే నేనేమంటానంటే, ప్రెసెంట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్. ప్రెసెంట్ ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? పాస్ట్ లో ఏమిటో మనకు తెలియదు, ఫ్యూచర్ లో ఏమవుతామో తెలియదు, ప్రెసెంటే మనం అన్ని చేయగలిగింది. ఆ పురుష ప్రయత్నం అంతా ప్రెసెంట్ లో చేసుకోవచ్చు కదా. పాసిఫై అయిపోయి జస్టిఫై చేసుకుంటాం, నాకు పూర్వజన్మ జ్ఞానం లేదు కనుక నాకు వైరాగ్యం ఉండదు, నాకు ప్రాపంచిక కోరికలు ఉంటాయి అని, ఇంకా బోల్డ్ జన్మలు ఉన్నాయిలే అనుకుంటూ అలా వాడతాం కనుక కృష్ణమూర్తి గారు జన్మల జ్ఞానం డిస్కరేజ్ చేశారు. ఉమ్, మనం కన్వీనియంట్ గా వాడేసుకుంటున్నాం ఆ జ్ఞానాన్ని. ఈ జన్మలో భోగాలతో ఉంటాను, వచ్చే జన్మలో నేనేమో అని ఆత్మజ్ఞానానికి ప్రయత్నిస్తాను అని ఆలోచిస్తాం. అది కాకుండా నేను అంటే నాకు మళ్ళీ నేను శాశ్వతంగా ఉంటాను, మళ్ళీ జన్మ ఎత్తుతాను అని ఇలా వాడుకుంటున్నాం. అందుకు కృష్ణమూర్తి గారు ఆ జన్మల్ని వాటిని మనం ఏంటంటే